I am anointed to impact millions for the kingdom. I am anointed for rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth for kingdom impact in Jesus' name. Praise the Lord. దేవునితో సమస్తము సాధ్యమే. మీరు బైబిల్ చదివినట్లయితే ఎంత స్పష్టంగా రాయబడి ఉంటుందంటే, ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము. మనం ఆల్రెడీ స్వస్థత పొందామని బైబిల్లో రాయబడి ఉంటుంది. దేవుడు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విడిపించాడు. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యము ఎంత శక్తివంతమైందంటే, నువ్వున్న అన్ని బంధకాల నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. అపవాది కాడి విరగొట్టబడుతుంది, గొప్ప ఆశీర్వాదం వస్తుంది. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. మీ గురించి ప్రార్థన చేస్తాను, విశ్వాసంతో ఏకీభవించండి. ఖబరమ సందర్ రఖమరబో సదరబహ కాశాందల ఖరమో సోదూర్ రబాశాందల కయమరహ కరబాశాందల కుర్రహ సదరమోహో సోదూర్ రబాశాందల యంతరమకో రబహస్తల మరకో శకరమ హస్తల మరకోస్తల కయబరమ సందల మలకు రబహశాందల హకో రాస్తల. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో అపవాది కాడిని విరగొట్టండి. వారిని బంధకాల నుంచి బయటకు తీసుకురండి. నేను నడినెత్తి నుంచి అరకాల వరకు వారిని ముట్టండి. దేవా, మీరు శిలువలో చేసిన కార్యం ద్వారా అంత శక్తి వస్తుందంటే ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుతారు. నేను మీరు మా కోసం ఏదైతే గొప్ప కార్యాలు సిద్ధపరిచారో వారి జీవితాల్లో విడుదల చేయండి నాయన. మీ ఆశీర్వాదంతో నింపండి. మీ గొప్పతనాన్ని తెలుసుకొని మీ చిత్తాన్ని నెరవేర్చాలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. కరశాందల మహౌరకాస్తల యాందల మలకు రబబ హశాందల మొరోకు సొందు రబ హశాందల యకర మహశదర హకర హసందర బోకుస్తల యాందర హకబరో మోశాందల బరకాయ ఉస్సదర హకు బరశాందల కాందల హౌర హస్తల. మహాపరిశుద్ధుడా, నేను ఈ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. విశ్వాసంతో ఏకీభవిస్తున్న వారి జీవితాల్లో బంధకాలు తెగిపోతున్నాయి. వారి జీవితాల్లో అపవాది కాడి విరగొట్టబడుతుంది. దేవా, మీ ఆశీర్వాదంతో వాళ్ళని నింపబోతున్నారు. గొప్ప విడుదల పొందుకోబోతున్నారు. దేవా, మీ చిత్తాన్ని నెరవేరుస్తున్నందుకు వందనాలు. దేవా, ఈ పరిచర్యను లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించినందుకు వందనాలు. మీ చిత్తాన్ని నెరవేర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం సమస్యల వలన కృంగిపోవద్దు అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో వీక్షించండి, ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. నేను యవన దశలో ఉన్నప్పుడు దేవుని వాక్యం అంటే ఎక్కువ ఆసక్తి ఉండేది కాదు. నేను సినిమాలు చూస్తూ అలా ఫ్రెండ్స్తో అలా కాలక్షేపం చేస్తూ ఉండేవాడిని. నేను పాపము వాటి జోలికి వెళ్ళలేదు, కానీ ఎందుకో సినిమాలు చూస్తూ ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తూ ఉండేవాడిని. ఎట్లా ఉండేదంటే, ఆ సినిమాలు చూస్తే వాళ్ళు హీరోలు గొప్ప గొప్ప కార్యాలు చేసేవాళ్ళు, అడ్వెంచర్స్ ఇవన్నీ చేసేవాళ్ళు. అదేదో సంతోషంగా అనిపించేది. దేవుని వాక్యం అంటే నిజం చెప్తున్నాను, అప్పుడు నాకు బోర్ అనిపించేది. తరువాత నా జీవితంలో అనేక సమస్యలు, అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను చేసింది ఏంటంటే, కీర్తనలో 1వ అధ్యాయం మీరు చదివినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవేరున నాటబడినదై ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఆ వాక్యాన్ని చూసి నేను అది చేశాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించటం, ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిని, ప్రార్థన చేసేవాడిని, మంచిగా వాక్యం చెప్తుంటే ఆ వర్తమానం వినేవాడిని, దేవునికి సంబంధించిన బుక్స్ చదివేవాడిని. అలా చదువుతూ కొంత టైం అయ్యేసరికి ఏమైందంటే, ఆటోమేటిక్గా సినిమాలు చూడటం మానేశాను. ఎలా జరిగింది అది? ఇప్పుడు వినండి, నా సాక్ష్యం ఇది. సినిమాలు చూస్తూ వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటే నోరు ఎల్లబెట్టి చూసేవాడిని. లోపల ఏమనిపించేది, మనం కూడా గొప్ప కార్యాలు చేయాలి, అటువంటి ఫీలింగ్ అందరికీ ఉంటుంది. నేను దేవునితో సహవాసం చేసి ఆ వాక్యం ఒక్కటి ధ్యానించాను, మొత్తం నా ఆలోచనలు, నా తలంపులు మారిపోయినాయి. అంతకుముందు నేను దేవుని పనికి ఇచ్చేవాడిని కాదు, నేను దేవుని పనికి ఇవ్వటం స్టార్ట్ చేశాను. నేను సంఘానికి సేవకునిగా నేను ఏర్పాటు చేయబడ్డాను. ఏం జరిగిందంటే, దేవుడు నా ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాడు, నా ద్వారా సాహస కార్యాలు జరిగిస్తున్నాడు. నేను ఈ ఊబిలో నుంచి బయటకు రాలేనన్న పరిస్థితుల నుంచి అద్భుతంగా దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చాడు. గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. నేను ఆశ్చర్యపోయాను. నేను ఎవరో సాహస కార్యాలు సినిమాల్లో చేస్తుంటే చూసేవాడిని, ఇప్పుడు నేను సాహస కార్యాలు చేస్తున్నాను. ఆ వాక్యము ఎంత ఇంట్రెస్ట్గా మారిందంటే, దాంట్లో ఎన్ని మర్మాలు ఉన్నాయంటే అసలు ఆ సినిమాలు ఒక మూలకు కూడా పనికిరాట్లా, అంత ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో. దేవుడు మన ద్వారా అన్ని సాహస కార్యాలు చేస్తాడు. మీరు ఏమనుకుంటున్నారు? దేవుడు సమస్త సృష్టిని సృజించాడు, ఆయన దగ్గర ఎంత జ్ఞానం ఉంటుంది.
మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఏ మాట ఉంది, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఒకసారి ఆ మాట వినండి. స్త్రీలు కనిన వారిలో పాత నిబంధన వరకు చూసుకుంటే బాప్తిస్మమిచ్చు యోహాను ముందు వరకు బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవారు ఎవరు లేరంట. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరికంటే బాప్తిస్మమిచ్చు యోహాను గొప్పవాడని యేసు ప్రభు చెప్పారు. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటో చెప్తాను వినండి. దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది, అది యేసు ప్రభు చెప్పారు. మీరు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారము నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడు యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆల్రెడీ చేసేసాడు దేవుడు. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినట్లయితే దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించేసి తాను ప్రేమించిన తన కుమారుడు యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంటే ఇప్పుడు మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. దేవుని రాజ్యంలో ఉన్న మనము యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా మనము బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాళ్ళం. దేవుని రాజ్యంలో అల్పులు, దేవుని రాజ్యంలో ఒక మామూలు పర్సను పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరికంటే గొప్పవాళ్ళు. మీరు చదవండి, షాక్ అయిపోతారు. బైబిల్లో ఎంత అడ్వెంచర్ ఉందంటే దేవుడు మన ద్వారా ఎన్ని సాహస కార్యాలు చేస్తారంటే, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారంటే మీరు తట్టుకోలేరు అవి. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ఎంత శక్తివంతమైందంటే, యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా ఒక నార్మల్ పర్సను, ఒక సామాన్యమైన వ్యక్తి దేవుని రాజ్యంలో ఒక నార్మల్ పర్సను బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవారు. బాప్తిస్మమిచ్చు యోహానేమో మిగతా వాళ్ళందరికన్నా గొప్పవారు. అంటే అందరికన్నా మనం గొప్పవాళ్ళం. ఒకసారి చూసారు ఆ ఫీలింగ్ ఎంత గొప్పగా ఉందో? అది నిజం, అది ఫీలింగ్ కాదు, నిజం. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా ఎంత శక్తి వస్తుందంటే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరికంటే మనల్ని గొప్పవాడుగా దేవుడు చేశాడు. మన ద్వారా దేవుడు సాహస కార్యాలు చేస్తాడు. దేవుడు మన ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎలా ఒకసారి చెప్తాను వినండి. మీరు లైట్నింగ్ అంటే పిడుగు, ఎప్పుడన్నా పవర్ మొత్తం మా ఇంట్లోనే ఉండాలని అనుకున్నారా? ఏమవుతుంది చెప్పమంటారా? మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి. ఆ పవర్ మీరు తట్టుకోలేరు. లేకపోతే పవర్ స్టేషన్ ఒకటి ఉంది, ఆ పవర్ మొత్తం మా ఇంట్లోకి రావాలనుకుంటే ఏమవుతుంది? తట్టుకోలేరు మీరు. దేవుని శక్తి అంత గొప్పది. యేసు ప్రభు ఏమంటారు శిష్యులతో? మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, పైనుంచి శక్తిని పొందే వరకు యెరూషలేములో ఉండండి. పైనుంచి శక్తి అంటే నేను చెప్తాను వినండి. దేవుని శక్తి ఎంత గొప్పదో అది మనకెలా వస్తుంది? యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా మనకి ఎంత గొప్ప అవకాశం అంటే మనం పైనుంచి శక్తిని పొందుకుంటాం. పైనుంచి శక్తి అంటే సపోజ్ పిడుగు పడితే ఎంత పవర్ వస్తుందో అంత పవర్ పైనుంచి వచ్చే శక్తికి పిడుగు అనేది సరిపోదు, అసలు ఒక్క మూలకు కూడా సరిపోదు. ఎంత శక్తి జనరేట్ అవుతుందంటే మనలో, మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో, ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో, నేను ఒకసారి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎంత శక్తి జనరేట్ అవుతుందంటే దేవుని శక్తి మనలోకి వచ్చి మన నుంచి లక్షల మంది జీవితాలను మార్చేస్తుంది. వాళ్ళు బంధకాల నుంచి బయటకు వస్తారు. వారి జీవితాల్లో అపవాది కాడి విరగొట్టబడుతుంది. వారికి ఉన్న సంఖ్యలు తెగిపోతాయి. వారున్న దరిద్రం నుంచి బయటకు వచ్చేస్తారు. వారికి గొప్ప ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటారు. అపవాది వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాడు. మన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన ద్వారా సాహస కార్యాలు చేస్తాడు. ఆ సాహస కార్యాలు, అద్భుతాలు అన్నీ చూసి నేను సినిమాలు చూడడం మానేశాను. ఈ వాక్యం వింటున్న వాళ్ళు మీరు షేక్ అయిపోవాలి. జాగ్రత్తగా వినండి. దేవుని శక్తి ఎంత గొప్పదో నేను చెప్తాను. అపవాది మాయలో ఉండి లోకం విషయాలు తెలుసుకుని నేను ఎందుకు పనికిరాను, నా జీవితం ఇంతే, నేను తగ్గించుకుంటున్నాను, ఇవన్నీ చేయమాకండి. మీరు వెనకటి కథలు చెప్పొద్దు. ఇప్పుడు వినేవాళ్ళు లేరు. చర్చికి రాకుండా పారిపోతున్నారు యవనస్తులు. మనం సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యాన్ని మనం చెప్పాలి. దేవుడు మన ద్వారా సాహస కార్యాలు చేపిస్తాడు. దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేపిస్తాడు. దానికి దేవుడు ఏమన్నాడంటే, మీరు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. మనం ఎలా ఉండాలి? సజీవ యాగముగా మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి. తర్వాత మీరు ఈ లోక మర్యాద చొప్పున అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం చెందండి. మనం రక్షణ పొందినప్పుడు మన ఆత్మ జీవాన్ని పొందుకుంది. మన శరీరం బయట కనపడుతుంది, మధ్యలో మన మనస్సు ఉంది. ప్రాణాత్మ దేహములు, ప్రాణము అంటే మనస్సు అన్నమాట. మధ్యలో మన మనస్సు ఉంది. ఇంగ్లీష్లో సోల్, స్పిరిట్, బాడీ అంటారు.
సోల్ ఉంది మధ్యలో. మన ఆత్మ జీవాన్ని పొందుకుంది, మన ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయింది. మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఏమి నూతన సృష్టిగా మార్చబడ్డాం? మన ఆత్మ జీవాన్ని పొందుకుంది. మన శరీరానికి ఆత్మకి మధ్యలో మన మనస్సు ఉంది. బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు లోక మర్యాద చొప్పున అనుసరింపక ఉత్తమమును సంపూర్ణమును అయి ఉన్న దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందండి. మీ మనస్సు మార్చుకోండి. ఎలా మీ మనస్సు మార్చుకుంటారో దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మీరు లోకం మాటలు వింటూ, లోకం మాటలు నేర్చుకుంటూ, లోకంలో పరిస్థితులన్నీ చూసి ఇదే జీవితం, ఇదే వాస్తవం, ఇంతే ఇంతే అని ఫిక్స్ అయిపోయారు చాలామంది క్రైస్తవులు. ఎక్కువ మంది క్రైస్తవులు ఇంతే, సమస్యలు ఇంతే, ఇబ్బందులు ఇంతే, ఇంతే అని ఫిక్స్ అయిపోయారు. అంతే, మీ జీవితం అట్లాగే ఉంటుంది. మీరు లోకం మాటలు వినకుండా దేవునితో అడ్వెంచర్ స్టార్ట్ చేయండి. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించండి. ఇలా అనేకమైన మర్మాలు చెప్పే వాళ్ళ వాక్యాన్ని వినండి. దేవునితో అడ్వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు కొంత టైం పడుతుంది. మీరు దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటేనంట, నీటి కాలవ ఎన్న నాటబడినదై ఆ కువడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అతను చేయనదంతా సఫలమవుతుంది. మీరు అజ్ఞానంలో ఉన్నంతకాలం అపవాది మిమ్మల్ని బంధకాల్లో ఉంచుతాడు. మీరు అజ్ఞానంలో ఉన్నంతకాలం అపవాది మిమ్మల్ని దరిద్రంలో ఉంచుతాడు. మీరు అజ్ఞానంలో ఉన్నంతకాలం మీ జీవితంలో ఏమీ లేకుండా ఉంటారు. ఎందుకని? నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోచున్నారని చెప్పి బైబిల్లో ఉంది. దేవుని ప్రజలు, దేవుడు అంత గొప్ప కార్యము చేస్తే, మన కోసం తన ప్రాణం పెట్టేస్తే, పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తే ఎంత శక్తి విడుదలవుతుందో తెలుసా? ఎంత శక్తి విడుదలవుతుందంటే, బైబిల్లో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరుచూచు కనిపెట్టుచున్నది. మనం ఎప్పుడు సత్యాన్ని తెలుసుకుంటాం, ఎప్పుడు మనం బంధకాలను జయించుకుని బయటకు వస్తాం, ఎప్పుడు మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామని చెప్పి సృష్టి ఎదురు చూస్తుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మన కోసం. ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలవటానికి అధికారం ఇవ్వబడింది. మన గురించే కదా, అంత అడ్వెంచర్ ఉంది దీంట్లో. మనమంట సాహస కార్యాలు, మనం ఉన్న అన్ని బంధకాలను జయించుకుని బయటకు వచ్చేస్తాం. మనం ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటామో ఇంక అపవాది మనం ఆపలేదు. ఎందుకంటే దేవుడు అపవాదిని ఆల్రెడీ జయించాడు. అపవాదికి ఉన్న శక్తి ఏంటంటే, అబద్ధాలు చెప్పి నిన్ను మాయలో ఉంచుతాడు. ఇక నువ్వు ఆ మాయలో, నువ్వు బంధకాల్లో, దేవుడు మన కోసం అన్ని చేసిన తర్వాత కూడా ఇంకా బంధకాల్లో, సమస్యలో క్రైస్తవులు జీవిస్తున్నారు. బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. బాలుడు ఆస్తికి వారసుడైనా బాలుడుగా ఉన్నంతకాలం, అజ్ఞానంలో ఉన్నంతకాలం దాసునికి అతనికి తేడా లేదు. దేవుడు మన కోసం అంత ఏర్పాటు చేస్తే, అంత గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేస్తే, మీరు అనుకోవచ్చు అంత గొప్ప జీవితం పరలోకంలో ఏర్పాటు చేశారు. దేవుడు మనకులాగా అజ్ఞానంగా ఉన్నాడు. మనం భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నువ్వు రక్షణ పొందావు, నువ్వు ఏదో రకంగా పరలోకం వెళ్ళిపోతే భూమి మీద దేవుని చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారు? ఎవరి కాళ్ళే సైలెంట్గా కూర్చొని పరలోకం వెళ్ళిపోదాం అని ఆలోచిస్తున్నారు. భూమి మీద ఎవరు చేస్తారు దేవుని పని? మనమేగా చేయాల్సింది. భూమి మీద దేవుని పని సంఘం నెరవేర్చాలి. సంఘము దేవునితో అడ్వెంచర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సాహస కార్యాలు చేయాలి. దేవుని శక్తి చేత నింపబడి, మీరు చూడండి శిష్యులు, వాళ్ళు ఎక్కడో అనామకులు, చదువు లేని వాళ్ళు, చేపలు పట్టుకునేవాళ్ళు, 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ప్రపంచాన్ని తలకిందులు చేసేసారు. ఎన్ని సాహసకార్యాలు చేశారో తెలుసా? మనం చేయాల్సింది అది కదా, సాహసకార్యం. మనం చేసేది ఏంటంటే, మనం ప్రజలకు మంచే చేస్తాం. ప్రజల బంధకాల్లో నుంచి గొప్ప వెలుగులోకి తీసుకొస్తాం. వారున్న బంధకాలు, వారున్న సమస్యలు అపవాది కాడి విరగొట్టబడి వారు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. చూసారా భూమి మీద ఎన్ని సమస్యలు, ఎంత గందరగోళం ఉందో. ప్రతి సమస్యకు సంఘం దగ్గరే పరిష్కారం ఉంది. అది కదా మనం చేయాల్సింది. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటో తెలుసా? ఊహకు అందదది. ఒక రాజు తన పిల్లలకు ఏమిస్తాడు? ఎట్లాగొట్లా బతకండి బాబు, రేపేమైద్దో ఎట్లాగొట్లా అయినా బతకండి, వచ్చే సంవత్సరం ఏమైద్దని బాధపడుతూ బతకండి, అట్లా నా రాజు తన కుమారులకు అలా ఏర్పాటు చేస్తారా? మీరు మీ పిల్లలకు ఏం ఏర్పాటు చేస్తారు? ఒకసారి ఆలోచించండి. తండ్రి ప్రేమ గురించి నేను చెప్తాను. దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? మన తండ్రి. ఆయన ఎవరు? ఆయనకు ఒక స్టేటస్ ఉంది. ఎవరైనా ఒక ధనవంతుడి కుమారుడు, ఆయన ప్రత్యేకమైన వ్యక్తి, స్టేటస్. మీకు తెలుసు ఆ విషయం. ఒక ముఖ్యమంత్రి కుమారుడు, ఈయన ముఖ్యమంత్రి కుమారుడు, ఈయనకి హోదా ఉంది. మనం ఎవరో తెలుసా? దేవుని పిల్లలం. మరి ఎంత ఉంటుందో తెలుసా? మీరు ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి మనం అంగీకరిస్తే, యేసు ప్రభుని అంగీకరిస్తే దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇవ్వబడింది. ఊరినే చదివేస్తారు అది. ఆదాము దేవుని కుమారుడు ఏముంది? చదివేస్తారు అది. ఏముందా? ఆ ఒక్క మాట మొత్తం నీకు పడిన దరిద్రాన్ని వదిలించేస్తుంది. ఆ ఒక్క మాట నిన్ను బంధకాల నుంచి బయటకు తీసుకొస్తుంది. ఆ ఒక్క మాట నీ జీవితాలు అద్భుతాలు చేపిస్తుంది. నువ్వు ఆ ఒక్క సత్యాన్ని తెలుసుకుంటే అపవాది ఉరుక్కుంటా పారిపోతాడు. ఆ ఒక్క మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక రాజు తన పిల్లలకు ఏమిస్తాడు?
ఒక రాజు తన పిల్లలకు ఏమి ఇస్తాడు? దేవుడు ఏదైనా వనంలో ఇచ్చాడు. దేవుడు రాజులకు రాజు, ఆయన సమస్త సృష్టిని నడిపిస్తున్నాడు. సమస్త సృష్టిని తన వాక్కు చేత నడిపిస్తున్న దేవుడు తన పిల్లల కోసం, అంటే మన కోసం దేవుడు ఏమంటాడు తెలుసా? రండి, మన పోలిక మన స్వరూపమందు నరులను చేద్దాము. అసలు మనల్ని సృష్టించక ముందే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన కోసం. ఒక రాజు ఎంత గొప్పగా ఆలోచిస్తాడో, రాజుల రాజు ఎంత గొప్పగా ఆలోచిస్తాడో మన తండ్రి గొప్పతనం ఏంటో మీకు చెప్తున్నాను. అసలు మనల్ని సృష్టించక ముందే మన కోసం ఈ భూమిలో సమస్తాన్ని చేసేసి దేవుడు మనల్ని సృష్టించి, అంటే ఆదాము అవని సృష్టించి దేవుడు ఏం చెప్పాడంటే సమస్త భూమిని మన చేతిలో పెట్టేశాడు. మీరు ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనంలో చదవండి. ఎంత స్పష్టంగా ఉంటుందంటే అది మీ ఊహలకు అందదు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, ఆ మాట గుర్తుపెట్టుకోండి, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికెను. ఎందుకంటే దేవుడు రాజు, ఆయన ఏలి పరిపాలిస్తున్నాడు. మనం ఏలి పరిపాలించమని చెప్పాడు సమస్త భూమిని. భూమిలో ఉన్న సమస్తాన్ని దేవుడు చేసి తన పిల్లలకి గిఫ్ట్గా ఇచ్చేశాడు. మీరు ఏలి పరిపాలించండి, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి, భూమిని ఏదైనా వనంగా మార్చండి, మీరు సాహస కార్యాలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి. నేను రాజులకు రాజును, మీరు నా పిల్లలు, నాకులాగా గొప్ప కార్యాలు చేయండి. భూమి మొత్తాన్ని పరలోకంగా మార్చండి, భూమి మొత్తాన్ని ఏదైనా వనంగా మార్చండి, భూమి పరలోకంలో ఉండాలి. అది దేవుడు చెప్పింది. అంత గొప్ప ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. అన్ని గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని భూమి మీద ఉంచాడు. అంతేగాని ఊరికినే ఎలాగోలా రక్షణ పొంది మిగతా జీవితం అంతా బాధలు పడుతూ ముక్కుతూ ములుగుతూ గడిపేస్తూ ముక్కుతూ ములుగుతూ పరలోకం వెళ్ళాలా? ఇది ఎవరు చెప్పారు? ఇది అపవాది చెప్పాడు. అపవాది మా నుంచి బయటికి రండి, మీరు నా జనులు జ్ఞానం లేని వారే నశించిపోతున్నారు, దేవుని రాజ్యంలో మిక్కిలి అల్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాళ్ళు అంటారు. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా ఎంత శక్తి విడుదలవుతుందంటే ఒక నార్మల్ పర్సన్స్ దేవుని రాజ్యంలో ఉన్న మనం దేవుని రాజ్యంలో ఎక్కడున్నామని చెప్పి అడగొద్దు. నువ్వు యేసు ప్రభుని అంగీకరిస్తే దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుడు యొక్క రాజ్య నివాసులుగా చేసెను అని కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. మనం దేవుని రాజ్యంలో ఉన్నాం, ఆయన కుమారుని రాజ్యంలో ఉన్నాం. ఒక నార్మల్ అయిన మనము బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాళ్ళం. ఎందుకో చెప్పమంటారా? పాత నిబంధనలో వాళ్ళు దేవుని కుమారులు కాదు, సేవకులు. దేవుడు ఆదాము అవని తన కుమారులుగా చేస్తే మొత్తం పోగొట్టుకున్నారు. వాళ్ళు వచ్చిన అధికారం మొత్తం అపవాది చేతిలో పెట్టారు. ఇప్పుడు వాళ్ళు సేవకులు అయిపోయారు. మనం కుమారులుగా మార్చబడ్డాం. ఎట్లా? యేసు ప్రభు శిలువలో చేసిన కార్యము ద్వారా ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభుని నువ్వు అంగీకరిస్తే, ఎందరైతే ఆయన అంగీకరించారో వారు దేవుని కుమారులు అవ్వటానికి అధికారం ఇవ్వబడింది. నువ్వు కుమారులుగా మార్చబడ్డావు. సేవకులు వేరు, కుమారులు వేరు. సేవకులు ఇంటి బయట ఉంటారు. దేవుడు అంటారు, ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడువు. సేవకులతో దేవుడు చెప్తున్నాడు. పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటో చెప్పమంటారా? తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే కొత్త చెప్పులు వేస్తారు, మంచి వస్త్రాలు ధరింపచేస్తారు, చేతికి రింగు తొడుగుతారు, తల మీద తలపాగా పెడతారు, చెప్పులు వేసుకుని ఇంటి లోపలికి తీసుకెళ్తారు. తండ్రి తన ఇంటిలోకి చెప్పులు వేసుకుని తీసుకెళ్తాడు. ఆ కాలంలో ఒక కష్టం ఉంది. కుమారులు మాత్రమే చెప్పులు వేసుకుని ఇంట్లో ఉండాలి, సేవకులు మాత్రం చెప్పులు బయట విడిచి రావాలి. పాత నిబంధనలో దేవుడు అంటాడు, ఇది పరిశుద్ధ స్థలము, మీ చెప్పులు బయట విడవండి. ఇప్పుడు మనం దేవుని పిల్లలం, తండ్రి ఇంట్లోకి చెప్పులు వేసుకుని వెళ్తాం మనం. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండొచ్చు, స్టేజ్ల మీద దైవజనులందరూ షూస్తో వాక్యం చెప్తారు. మీరు వాళ్ళని చూసి తప్పుగా అనుకోవద్దు. వాళ్ళకి తెలుసు వాళ్ళు దేవుని పిల్లలని. నువ్వు తెలుసుకో, నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవని. నీకు దేవుడు గొప్ప కార్యాలు నీ ద్వారా చేపిస్తాడు, నువ్వు తెలుసుకో. అజ్ఞానంలో జీవించమాకండి. దేవుడు మన కోసం చేసింది ఎన్ని గొప్ప కార్యాలో తెలుసా? పాత నిబంధనలో వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే అవకాశమే లేదు. నూతన నిబంధనలో అసలు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఆ తెర నడిమికి చిరిగిపోయింది. నువ్వు డైరెక్ట్గా కృపాసనం వద్దకు వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు, నువ్వు డైరెక్ట్గా నీ తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందుకని? నువ్వు ఆయన కుమారుడివి. బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడి ఉందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనల్ని క్రీస్తుతో పాటు జీవింపచేసి క్రీస్తుతో పాటు మనల్ని తన కుడిపాసమున కూర్చుండబెట్టారు. మనం ఎక్కడున్నామంటే, మన యేసు ప్రభులో మన జీవం ఉంది. మనం యేసు ప్రభుతో పాటు తండ్రి కుడిపాసమున కూర్చుని ఉన్నాం. అది మనకున్న పొజిషను, దేవుడు మనకి ఇచ్చిన అధికారం. అది ఒకసారి ఆలోచించండి. ప్రపంచం మొత్తంలో శక్తి ఎక్కడుంది? పవర్ ఎక్కడుంది? అధికారం ఎక్కడుంది? ఎక్కడంటే తండ్రి కుడిపాసమున.
తండ్రి కుడిపార్శ్వమున ఎవరు ఉన్నారు? యేసు ప్రభు ఉన్నారు. సమస్త సృష్టిని దేవుడు తన వాక్కు చేత నడిపిస్తున్నాడు. ప్రపంచంలో కల్లా శక్తి అనేది ఎక్కడ ఉంది అంటే తండ్రి కుడిపార్శ్వమున, రైట్ సైడ్ అంటే పవర్ అనమాట. తండ్రి కుడిపార్శ్వమున ఎవరు ఉన్నారు? యేసు ప్రభు ఉన్నారు. దేవుడు యేసు ప్రభుతో పాటు మనల్ని కూర్చుండబెట్టారు. ఆ ఒక్క మాట చదవండి, మీ జీవితం సరిపోదు. యేసు ప్రభుతో పాటు మనల్ని జీవింపచేసి ఆయనతో పాటు మనల్ని తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టారు. ఆయనతో పాటు మన జీవము క్రీస్తు యేసులో ఉంది. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు భూమి మీద ఈ సమస్యలు, ఇబ్బందులకి పరిష్కారం మనం చూపించాలి. మీరు సమస్యల కింద నలిగిపోవడానికి కాదు. ఏలి పరిపాలించమంటే మనం మనుషుల్ని ఏలి పరిపాలించడం కాదు. మనుషుల మీద కాదు మనకు అధికారం. దేవుడు మనుషులందరికీ భూమి మీద అధికారం ఇచ్చాడు. మనం మనుషుల మీద పెత్తనం చేయడానికి కాదు. నువ్వు సమస్యల కింద కృంగిపోవద్దు. ఈ మెసేజ్ టైటిల్ అదే. నువ్వు సమస్యల కింద కృంగిపోయి, అణిగిపోయి, బాధల్లో నా జీవితం ఇంతే, నా పరిస్థితి అని జీవించడానికి కాదు. నువ్వు సమస్యలను జయించి బయటికి రావాలి. నువ్వు ఏలి పరిపాలించాలి. అది దేవుడు చెప్పేది. మీరు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేస్తారో చూడండి. వాళ్ళు ధోనిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. పెద్ద తుఫాను చెలరేగుతుంది. ఆ తుఫాను చెలరేగినప్పుడు వీళ్ళు భయపడిపోతూ ఉంటారు. భయపడిపోతూ ఉన్నప్పుడు యేసు ప్రభు లేచి ఏమంటారు? ఆ గాలిని, సముద్రాన్ని గద్దించినప్పుడు వెంటనే నిమ్మళమవుతుంది. యేసు ప్రభు శిష్యులతో ఏమంటారు? ఆహా, భలే భయపడ్డారు, ఇలాగే భయపడాలి, భయపడటం నేర్చుకుని చెప్పాడా? ఏం చెప్పారు? అల్ప విశ్వాసులారా అంటారు. అంటే ఏంటో చెప్పమంటారా? సపోజ్ మీ ఇంట్లో తుఫాన్ వచ్చింది. ఇంట్లో తుఫాన్లు వస్తాయి అప్పుడప్పుడు, అంటే భయంకరమైన పరిస్థితులు వస్తాయి. నువ్వేం చేయాలి? సమస్యల కింద అణిగిపోయి, నలిగిపోయి, కుంగిపోయి జీవిస్తూ ఉంటారు. నువ్వు కుంగిపోయి, అణిగిపోయి జీవించడానికి కాదు. దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. నువ్వు దేవునికి లోబడు, దేవుని మాట విను, దేవునిలో బలపడు. నువ్వు నీ ఇంట్లో ఉన్న తుఫానుతో యేసు నామములో నిమ్మళమనుగా కానీ చెప్పు. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా ఎంత శక్తి విడుదలవుతుందంటే నీ ఇంట్లో ఉన్న తుఫాను నిమ్మళమైపోతుంది. నీ ఇంట్లో ఉన్న అపవాది సమూహం పారిపోతుంది. నీ ఇంట్లో ఉన్న అపవాది బంధకాలు తెగిపోతాయి. అది నువ్వు చేయాల్సింది. కొండ లాంటి సమస్య ఉంది, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, నువ్వేం చేయలేవు, నీ జీవితం మారదు, నీ పరిస్థితి మారదు నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఏం చేయమన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండను చూసి నువ్వు ఎత్తబడి వెళ్ళి సముద్రంలో పడమంటే అని చెప్పి నువ్వు ఏమాత్రం సందేహించకుండా ఉంటే అది నీకు జరుగుతుంది. ఇదంతా ఎలా అంటే కేవలం యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా ఇంత శక్తి మన జీవితంలో పనిచేస్తుంది. అంత గొప్ప విడుదల వస్తుంది. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా అంత గొప్ప విడుదల, అంత శక్తి మన జీవితంలోకి విడుదల అవుతుంది. నువ్వు యేసు నామంలో పలికినప్పుడు ఆ కొండ లాంటి సమస్యలు సముద్రంలో పడుతుంది. అన్ని బంధకాలు జయించుకుని నువ్వు బయటకు వచ్చేస్తావు. నువ్వు నమ్మాలి, దేవుని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. నువ్వు సమస్యల కింద నలిగిపోయి, కృంగిపోయి, దిగాలుగా కూర్చుని దేవా దేవా నాకు సహాయం చేయవా? దేవుడు అంటున్నాడు, యేసు నామంలో నువ్వు పలుకు, నేను నీ కోసం చేయాల్సిందంతా చేశాను. దేవుడు చేశాడు కదా, మనల్ని బంధకాల నుంచి విడిపించడానికి, మనకి నిత్య జీవం ఇవ్వడానికి, మనకి స్వస్థత ఇవ్వడానికి, మనకున్న దరిద్రాన్ని తీసివేయడానికి ఆయన సిలువలో వెల చెల్లించాడు. మొత్తం బైబిల్లో ఉంది. ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రం వల్ల మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన మన కోసం దరిద్రుడిగా మారాడు. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నాము. ఆయన మన కోసము శాపమే, మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విడిపించాడు. మన పాపాల నిమిత్తం యేసు ప్రభు చనిపోయి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లేపబడ్డాడు. ఆయన చేయాల్సింది మొత్తం చేసేసాడు. సిలువలో ఎంత శక్తి విడుదలైందంటే నువ్వు ఇంకా బంధకాల్లో ఉన్నావంటే అపవాది అబద్ధాలు నమ్మి మాయలో జీవిస్తున్నావు. నువ్వు సత్యాన్ని తెలుసుకో. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నువ్వు లే, నువ్వు సత్యాన్ని తెలుసుకో, దేవునిలో బలపడు. నువ్వు చెప్పు, యేసు నామములో ఈ ఇంట్లో ఉన్న తుఫాను నిమ్మళమనుగా కానీ చెప్పు. తుఫాను నిమ్మళమైపోతుంది, మొత్తం ఆ బంధకాలన్నీ వదిలిపోతాయి. కొండ ఉంటే కొండతో మాట్లాడి యేసు నామంలో విశ్వాసంతో చెప్పి కొండ వెళ్ళి సముద్రంలో పడునుగా కానీ చెప్పు. నువ్వు సందేహించకుండా పలికితే కొండలు సముద్రంలో పడుతుంది. అంత శక్తి విడుదలవుతుంది యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా. ఈ దిగాలుగా కూర్చుని, అదో రకంగా కూర్చుని, జీవితం ఇంతే, ఈ పరిస్థితి ఇంతే, అపవాది మాయలో పడిపోయి ఎవరన్నా గొప్ప కార్యాలు చేస్తుంటే ఈయన అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త గొప్ప కార్యాలు చేసే వ్యక్తి కాదు, నువ్వు అబద్ధ ప్రవక్త. నువ్వు ఎందుకంటే దేవుడు చెప్పింది నువ్వు నమ్మలా. పాపం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం లేకపోవటమే పాపం. విశ్వాస సంబంధమైనది ఏది కాదు అదే పాపం. నువ్వు నమ్మట్లేదు కాబట్టి నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు అబద్ధ ప్రవక్త. దేవుడి కోసం గొప్ప కార్యాలు చేసే వాళ్ళు అబద్ధ ప్రవక్త నువ్వెలా అంటావు? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది బాగా. ఏమీ చేయరు,
నేను తగ్గించుకుంటున్నాను, నేను ఇంతే, నా జీవితం ఇంతే, నా బతికింతే, ఎవరైనా గొప్ప కార్యాలు చేస్తే ఈయన అబద్ధ ప్రవక్త అంటే ఏమనుకుంటున్నారు? మనం చిన్నగా ముక్కుతూ మూలుగుతూ ఏం చేయకుండా జీవిస్తూ ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరైనా రాజకీయ నాయకులు ఒక 1000 రూపాయలు ఇస్తే దాని గురించి పొగుడుకుంటూ ఇట్లాగే ఉంటూ నేను గొప్పగా చేస్తున్నా, ఎవరైనా గొప్ప కార్యాలు చేస్తే అబద్ధ ప్రవక్త. కార్పొరేట్ బోధకులు. దేవుడు ఎవరో తెలుసా నీకు? దేవుడు సమస్త సృష్టిని నడిపిస్తున్నాడు. నువ్వు నమ్ము, ఆ కార్పొరేట్ బోధల కంటే ఎక్కువ సేవ నీతో చేపిస్తాడు దేవుడు. నేను నీతో మాట్లాడుతున్నాను. దేవుడు నీతో చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు తెలుసా? నువ్వు నమ్ము దేవుణ్ణి. నువ్వు ఎగతాళి చేస్తావే ఆ కార్పొరేట్ సేవకులని, వాళ్ళకన్నా గొప్ప సేవ దేవుడు నీతో చేపిస్తాడు. నువ్వు నమ్మకుండా దేవుని శక్తిని నువ్వు శంకిస్తావా? ఒకసారి ఆలోచించండి. నేను ఒక చిన్న సంఘాన్ని నడిపిస్తున్నాను, కావాలంటే మీరు వచ్చి చూసుకోవచ్చు. కానీ దేవుని శక్తి అంటే నేను చెప్తున్నాను. దేవుడు ఏం చేయగలడో చెప్తున్నాను. దేవుడు మన ద్వారా సాహస కార్యాలు చేపిస్తాడు. మన ద్వారా లోకం విషయాలు నేర్చుకుంటారు ఏంటి? రాజకీయ నాయకులు 2000 ఇస్తే గొప్పగా పోస్టులు పెడతా ఉంటారు. దేవుడు ఎంత చేపిస్తాడో తెలుసా మన ద్వారా? అసలు దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచాడో తెలుసా? మనం ఏం చేయాలి? మనం బయట పరిస్థితిని కాకుండా వెలి చూపుని బట్టి కాక విశ్వాసాన్ని బట్టి నడుచుకోవాలి. బయట ఉన్న పరిస్థితులు కాదు. అందుకే నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి. నేను మొదట్లోనే చెప్పాను, నా జీవితం, నా పరిస్థితులు ఎలా మారినాయి. నేను చిన్న సంఘాన్ని నడిపిస్తానని చెప్పాను, కానీ పరిచర్య చిన్నది కాదు. దేవుడు చెప్పాడు, ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన పరిచర్యను నేను చేపిస్తానని దేవుడు చెప్పాడు. నేను నమ్మాను, ఎందుకంటే దేవుడు చేపిస్తాడు. ఆయన చెప్పి చేయకుండా, మాట ఇచ్చి స్థాపించకుండా ఆల్రెడీ దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. గొప్ప పరిచర్య నా చేత చేపిస్తున్నాడు. ఇది బిగినింగ్ మాత్రమే. దేవుడు నీ చేత చేపిస్తాడు. నువ్వు వినాలిగా దేవుని మాట. నువ్వు వినకుండా దేవుడు ఏం చేయలేడు, ఎవరి జీవితంలోనూ గొప్ప కార్యాలు చేస్తే అబద్ధ ప్రవక్త. ఇది ఎక్కడది? ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది? దేవుని శక్తి ఏంటో తెలుసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీతో చెప్తున్నాడు. నీ ద్వారా గొప్ప పరిచయం చేపిద్దామని దేవుడు అనుకున్నావు. నువ్వు వింటలేదు కాబట్టి వేరే వాళ్ళ చేత చేపిస్తున్నారు. నువ్వు విను దేవుని మాట. నువ్వు సత్యాన్ని తెలుసుకో. నువ్వు దేవుని మనకి ఇవ్వు. నువ్వు నేర్చుకో. నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకోమని దేవుడు చెప్తున్నాడు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేపిస్తాడు. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో త్రోసివేయను. దేవుడు తోసివేయడు. తప్పిపోయిన కుమారుడు వస్తే మొత్తం తిరిగి ఇచ్చేస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చాయి, నువ్వు నేర్చుకో. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేపిస్తాడు. నువ్వెవరైనా సరే, ఇక నా జీవితం అయిపోయింది, దేవుడు నన్ను పట్టించుకో అనుకోవద్దు. తప్పిపోయిన కుమారుడిని పట్టించుకోడు అని చెప్పి నువ్వు చదివావా బైబిల్లో? నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఉన్నపాటు నువ్వు వచ్చేసాయి. దేవుడు నీకు గొప్ప జీవితం ఇస్తాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు చేపిస్తాడు. నీ ద్వారా సాహస కార్యాలు చేపిస్తాడు. నువ్వు ఇంకా సినిమాలు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు హీరోవి. నీ ద్వారా దేవుడు సాహస కార్యాలు చేపిస్తాడు. నీ ద్వారా ప్రజల జీవితాల్లో గొప్ప వెలుగు నింపుతాడు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చి అప్పుడు పరలోకం వెళ్తావు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మేము సమస్యల చేత కృంగిపోవటానికి కాదు, ఏలి పరిపాలించమని చెప్పారు. మనుషుల మీద కాదు, సమస్యల మీద ఏలి పరిపాలించాలి. మీకోసం సాహస కార్యాలు మీరు చేపిస్తారు. మీరు మా కోసం అసలు ఎన్ని దాచి ఉంచారో మేము తెలుసుకుంటే వాటిని గురించి ఆలోచించడానికి ఈ జీవితం సరిపోదు. ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోవాలి. నేను మీ దగ్గరికి వచ్చిన మీరు ఎవరిని తోసివేరు. వాళ్ళు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా మీ దగ్గరికి వస్తే ఉన్న పాటను మీరు చేర్చుకుంటారు. కోల్పోయింది మొత్తం ఇస్తారు. అలా మీ దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి కోల్పోయింది మొత్తం దయచేయండి. వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి. మీ చిత్తాన్ని నెరవేర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.